లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనమండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండేను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయంలో భద్రము చేసుకొనెను. జీవించాడండి, తల్లిదండ్రులకు లోబడి జీవించాడు కాబట్టి ఆ నజరేతులో చిన్న గ్రామంలో నుంచి లోకాన్ని ఏలే లోక రక్షకుడు, లోకాన్ని పరిపాలించే రాజు ఆ దాంట్లో నుంచి వచ్చాడు. ప్రేక చెల్లితమ్ముడా, తల్లిదండ్రులకు లోబడి జీవిస్తే నీ జీవితము అద్భుతమైన రీతిలో మార్చబడుతుందండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. దేవుడై ఉండి కూడా ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రుల మాట కాదనుకుని జీవించాడు. ప్రకచలితప్పుడు నీవు అభివృద్ధిలోకి రావాలంటే తల్లిదండ్రుల యొక్క మాట విని లోబడి జీవించు, అద్భుతమైన రీతిలో నువ్వు అభివృద్ధి చెందుతావు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, తల్లిదండ్రుల మాట వినే రీతిగా బిడ్డల హృదయాలను మార్చు తండ్రి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.